ఆ, ఏ క్లాస్ తో ఈ క్లాస్ తో వస్తాను క్లాస్ స్టార్ట్ అయ్యింది. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్. మరి తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మనము సజ్జన సాంగత్యము ధ్యానము చేసుకుంటున్నాము. మరి ఈ ఛానల్ ద్వారా ప్రపంచమంతా ధ్యానమయం అవ్వాలి, శాకాహారమయం అవ్వాలి, పిరమిడ్మయం అవ్వాలనే సత్సంకల్పంతో మనం ఈ ఛానల్ ని ప్రారంభించుకున్నాము. మరి ఈ రోజు జ్ఞానాన్ని మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసన్న లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. ఎవరో అనుకోకండి ఫ్రెండ్స్, నేనే. సో ఈ రోజు యాక్చువల్ గా రావాల్సిన మేడం రాలేదు కాబట్టి నేనే మీతో కొన్ని విషయాలని షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకుందాము జీవిత పాఠాల గురించి. జీవితం అనేది అసలు ఎందుకు మనము ఈ భూమి మీద జన్మ తీసుకుంటాము అంటే, అంశాత్మగా ఉన్న మనము పూర్ణాత్మగా ఎదగాలి అంటే పాఠాలు నేర్చుకొని ఆ పాఠాల యొక్క సారాన్ని మనం అంటే ఒక పూర్ణాత్మ నుంచి కొన్ని అంశాత్మలు భూమి మీదకి వస్తాయి. అందుకే చూడండి, కొంతమందికి సాయిబాబా అంటే ఇష్టము, కొంతమందికి సంతోషమాత అంటే ఇష్టము, ఇంకొంతమందికి ఇంకొకరంటే ఇష్టము, వాళ్ళు నాకు ఏదో రిలేషన్ ఉంది అని అనుకుంటాము. అంటే ప్రాపంచికంగా మనకి ఎలాగైతే ఒక తల్లి గర్భం నుంచి మనం జన్మం తీసుకుంటామో, ఆధ్యాత్మికంగా ఒక పూర్ణాత్మ నుంచి కొన్ని అంశాత్మలు విడిపడతాయి. దేనికి పర్పస్ ఏంటి అంటే, ఈ అంశాత్మలన్నీ రకరకాల అనుభవాల ద్వారా రకరకాల పాఠాలను నేర్చుకొని ఆ అనుభవాన్ని పూర్ణాత్మకి అందిస్తాయన్నమాట. అందించడానికి మనం ఈ భూమి మీద జన్మని తీసుకున్నాం ఫ్రెండ్స్. సో మరి ఈ జన్మని తీసుకున్న తర్వాత మన జీవితంలో మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. భగవద్గీత సారాంశం మొత్తం ఒకటే లైన్ లో చెప్పమని ఎవరైనా అడిగితే మనము హ్యాపీగా ఇదొక్క సెంటెన్స్ చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఏంటది? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. వెంటనే మనకు అనిపించవచ్చు, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమైతే నేను అనిల్ అంబానీ కొడుకులాగా పుట్టాలనుకుంటాను, ఐశ్వర్యరాయ్ లాగా పుట్టాలనుకుంటాను, లేదా అబ్దుల్ కలాం లాగా పుట్టాలనుకుంటాను. కానీ ఇలా ఎందుకు పుట్టాలనుకుంటాను? నాకేమైనా పిచ్చా అని అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందండి. ఏంటండి అంటే, అది ఇప్పుడు ప్రాపంచికంగా చూడండి, మీరు 10th చదివి నేను కలెక్టర్ అవ్వాలంటే అవ్వగలరా? 10th క్లాస్ చదివితే మీరు మాక్సిమం ఒక అటెండర్ అవ్వగలరు. అదే ఇంటర్ డిగ్రీ చదివితే ఇంకొక పోస్ట్ లోకి వెళ్ళగలరు. మీరు కలెక్టర్ అవ్వాలి అంటే ఐఏఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి, లాయర్ అవ్వాలంటే ఇంకొకటి ఎల్ఎల్బి చదవాలి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మీరు ఏదైతే పాఠాలు నేర్చుకోవాలో, అంటే నేర్చుకునే పాఠాలు ఏవైతే ఉన్నాయో, తీర్చుకునే రుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండింటిని క్లబ్ చేసి మనము ఈ జీవితం అనే దాంట్లోకి, భూమి అనే పాఠశాలకు వస్తామన్నమాట. అంటే మనం తీర్చుకునే రుణాలు, అదే చెప్తాడు భగవద్గీతలో, కర్మాను సరే అంటే మీ యొక్క కర్మని బట్టే పుత్రులు పౌత్రులు కూడా, అంటే తీర్చుకునే రుణాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆ ఫ్యామిలీలో మనం జన్మ తీసుకుంటాం. అందుకే చూడండి, అంటూ ఉంటారు, మా నాన్నమ్మ పుట్టింది, మా తాతయ్య పుట్టాడు, లేకపోతే చిన్నప్పుడే చనిపోయిన మా అక్కనో మా తమ్ముడో మళ్ళీ మా ఫ్యామిలీలోకి వచ్చారు, వాళ్ళ బుద్ధులు అలాగే ఉన్నాయి, వాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకు మళ్ళీ వాళ్ళు మీ ఫ్యామిలీలోకి వచ్చారు? ఎందుకు అంటే తీర్చుకునే రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్క సరి చూసుకోవాలి. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఒక ఆత్మ ఏం చేస్తుంది అంటే, ఆ రుణాలు పూర్తి అయ్యేంత వరకు మళ్ళీ అదే ఫ్యామిలీకి, నియర్ బై ఫ్యామిలీలోనే జన్మ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. కొన్ని ఆత్మలు ఏం చేస్తాయి అంటే, అంటే ఆత్మల్లో కూడా చాలా స్టేజెస్ ఉంటాయి. శైశవాత్మ, బాల్యాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ. మనం ప్రాపంచికంగా అర్థం చేసుకోవాలంటే, పుట్టినప్పుడు చిన్నపిల్లలు, శిశువు అంటారు.
కొంచెం పెద్దగయ్యాక బాలుడు అంటారు, ఇంకొంచెం పెద్దగయ్యాక టీనేజ్ పిల్లలు అంటారు, ఆ తర్వాత యువకుడు అంటారు, ఆ తర్వాత బ్రహ్మచారి, ఆ తర్వాత గృహస్థుడు, ఆ తర్వాత సంసారి, ఆ తర్వాత సన్యాసి. ఇలా మనం ఎలాగైతే ప్రాపంచికంగా రకరకాల స్టేజెస్ లో రకరకాల జ్ఞానంతో ఉంటామో, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఆత్మలు అనేవి మొట్టమొదటి జన్మల్లో శేషవాత్మలుగా ఉంటాయి. తర్వాత ఇంకొక ఆత్మ, అలా కొంచెం వృద్ధి చెందిన కొద్దీ ఆత్మల యొక్క జ్ఞానం వృద్ధి చెందిన కొద్దీ దాన్ని బట్టి వాళ్ళ జన్మ యొక్క ప్రణాళిక మారిపోతూ ఉంటుంది. సో దానికి అనుగుణంగా వాళ్ళు ఏం చేస్తారు, మనకేం చేస్తారంటే, ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ దేహంలో ఉన్నాను ఫ్రెండ్స్, నా టైం అయిపోయింది, నా ఆయుష్ అయిపోయింది. ఈ ఆయుష్ని ఎలా లెక్కిస్తారో తెలుసా? ఇన్ని సంవత్సరాలు అని కాదు, ఇన్ని శ్వాసలు అని లెక్కిస్తారనమాట. ఇప్పుడు బ్యాంకులో ఒక 10,000 ఉందనుకోండి, మీకు రోజు 100 రూపాయలు డ్రా చేస్తే 10 రోజుల్లో అయిపోతుంది. కానీ అదే 10,000లో రోజు 10 రూపాయలే డ్రా చేస్తే 100 రోజులు వస్తాయి, అవునా? కాబట్టి మీకు ఏమవుతుంది, ఇన్ని శ్వాసలు ఇచ్చి పంపించారు భగవంతుడు. సో మరి ధ్యానంలోకి వచ్చాక ఆయుష్ పెరుగుతుంది అని ఎలా చెప్తున్నాము అంటే, ధ్యానంలోకి వచ్చాక శ్వాస యొక్క వేగం తగ్గుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా మన యొక్క ఆయుష్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మన యొక్క ఆయుష్ అయిపోయిందంటే, ఇన్ని శ్వాసలను తెచ్చుకున్నాం కదా, కొన్ని ఒక 10 కోట్ల శ్వాసలు తెచ్చుకున్నాం అనుకోండి, ఈ నిమిషంలో నా 10 కోట్ల శ్వాసలు నా లెక్క అయిపోయింది. వెంటనే అక్కడ కారణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అరే పొద్దున కూడా బానే ఉన్నారండి, 1 అవర్ బిఫోర్ బానే ఉన్నారు, చక్కగా భోజనం చేశారు, హాయిగా పడుకున్నారు, ఏమైందో తెలీదు, ఏమీ కాలేదు, వాళ్ళకి భూమి మీద అయిపోయింది, ఇంకా వాళ్ళ శ్వాసలు అయిపోయాయి, వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు వెంటనే ఈ దేహాన్ని వెకెట్ చేసి, అందుకే చూడండి ధ్యానంలోకి వచ్చాక చనిపోయారు అనము, ఏం చెప్తుంటాం మనము, బాడీ వెకెట్ చేశారు. సో అక్కడ ఏం జరుగుతుంది, ఆ శ్వాసలు ఎప్పుడైతే అయిపోయాయో అప్పుడు ఈ బాడీని వెకెట్ చేసి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాం. ఈ మధ్య కాలం ఏదైతే ఉందో, అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కొంతమంది అందంగా పుట్టొచ్చు, కొంతమంది అందవిహీనంగా పుట్టవచ్చు, కొంతమంది అన్ని అవయవాలతో పుట్టవచ్చు, కొంతమంది కుంటివాడుగా గుడ్డివాడుగా పుట్టొచ్చు, ఇంకొంతమంది తల్లిదండ్రి లేకుండా పుట్టొచ్చు, ఇంకొంతమంది గోల్డెన్ స్పూన్ తో పుట్టొచ్చు. ఎలా పుట్టినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఏదీ లేదండి. ఒక కుంటివాడైతే చాలా పాపం చేశాడేమో అని అనుకోవాల్సిన అవసరము లేదు, ఒక మహారాజు అయితే చాలా పుణ్యం చేశాడేమో అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ జీవితంలో ప్రతి ఒక్క పాత్రకి ఒక విశిష్టత ఉంది. అంటే ఒక బిచ్చగాడిగా ఉంటే మరి జీవితం ఎలా ఉంటది, ఆ అనుభవం కూడా పూర్ణాత్మకి ఇంపార్టెంటే. ఒక రాజుగా ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటది, ఆ జీవితంలో కష్టాలేంటి, నష్టాలేంటి, బాధలేంటి, దుఃఖాలేంటి, ఆ ఎక్స్పీరియన్స్ కూడా అవసరమే. అంటే ఇక్కడ ఓన్లీ వన్ థింగ్ ఏంటి అంటే, షేక్స్పియర్ అదే చెప్తాడు, ఏమని, జీవితం అనేది ఒక నాటక రంగము, భూమి అనేది ఒక నాటక రంగము. ఇక్కడ భూమి మీదకి మనం ఎందుకు వస్తున్నాము అంటే, పాత్రదారులుగా వస్తున్నాము. అంటే నేను ఒక తల్లిగా, ఒక అత్తగా, ఒక కోడలుగా, ఒక కూతురుగా, ఒక స్టూడెంట్ గా, ఒక మెడిటేటర్ గా, ఒక జ్ఞానిలా, ఇలా రకరకాల పాత్రలు పోషిస్తున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు చూసుకుంటే వంట చేసేటప్పుడు వంటలాగా వంట వంట నైపుణ్యంతో చేయాలి. దాని తర్వాత ఒకవేళ నేను జాబ్ చేస్తున్నాను అనుకోండి, అక్కడ ఆ పాత్రను పోషించాలి. ఇంటికి వచ్చినలాగా ఒక తల్లిలాగా పాత్రను పోషించాలి, అదే కోడలు వస్తే ఒక అత్తగారిలాగా పాత్రను పోషించాలి. అంటే రకరకాల పాత్రలని మనము, ఒక నాటకంలో ఒక్కటే పాత్రను పోషిస్తారు, కానీ జీవితంలో మనం అనేక రకాల పాత్రలను పోషిస్తాము. అంటే ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతాము. అంటే అక్కడ ఏం జరుగుతుంది, వంట చేసేటప్పుడు నైపుణ్యంతో ఎలా వంట చేయాలి, నిన్నటి కంటే ఈ రోజు ఇంకా బాగా కుదురుతుంది. ఎలా కుదురుతుంది అంటే, నిన్న మనకు రాదు, ఈ రోజు మనకు వచ్చు. అలాగే ప్రతి దాంట్లో కూడా మనం ఆ నైపుణ్యంతో పని చేయడము అనేది నేర్చుకుంటాము. ఆ జ్ఞానాన్ని, ఏదైతే జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని, చూడండి కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి, కానీ ఒక్క భూమి మీద మాత్రమే ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం ఉంది, వేరే ఎక్కడా అవకాశం లేదు ఫ్రెండ్స్. ఎందుకు మరి, క్యూ కడతారట మాస్టర్స్, భూమి మీదకి రావడానికి క్యూ కడతారట. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే, ఎక్కడా కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి లేదు, ఓన్లీ
భూమి మీద మాత్రమే ఈ శరీరం అనేది ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఇక్కడ మాత్రమే మనం తింటే ఇది టేస్ట్ చాలా బాగుంది, లేదా కాలితే అబ్బా ఇది కాలిపోయింది, రోగం వస్తే నొప్పి ఉంది, డబ్బు లేకపోతే బాధ ఉంది, ఎవరైనా అవమానిస్తే దుఃఖం ఉంది, విజయాన్ని సాధిస్తే సంతోషం ఉంది, ఇలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మనం ఇక్కడ పొందుతాము. ఓహో ఈ సమయంలో ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను, ఈ జ్ఞానాన్ని పొందాను. ఒక సమస్య వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి అని 100 రకాలుగా ఆలోచిస్తాము, షైన్ అవుతాం. యాక్చువల్ గా సమస్యలు ఎందుకు తెచ్చుకుంటామో తెలుసా? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అయినప్పుడు మనం అనుకుంటాము, అరే నా జీవితంలో ఫస్ట్ నుంచి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయండి. అసలు జీవితంలో తల్లిదండ్రుల ప్రేమ లేదు, ఉద్యోగం లేదు, పెళ్ళయ్యాక అత్తగారి లేదు, భర్త ఇది లేదు, మళ్ళీ దానికి తోడు ఏవో ఒక అనారోగ్య సమస్యలు. ఇలా నేను జీవితాన్ని ఎందుకు డిజైన్ చేసుకున్నాను అంటే, యు ఆర్ ఏ సోల్జర్ ఫ్రెండ్స్. మీరు సోల్జర్స్. అసలు భూమి మీదకి రావడమే ఒక సాహసం అయితే, భూమి మీద నేను ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను. ఒకటే జీవితంలో నేను 10 రకాల ఎక్స్పీరియన్స్ అవుతాను. అంటే తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఉంటది, లేదా ఉద్యోగం లేకపోతే ఎలా ఉంటది, భర్త బాధ పెడితే ఎలా ఉంటది, భార్య బాగా లేకపోతే ఎలా ఉంటది, పిల్లలకి ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా ఉంటది, ఆస్తి లేకపోతే ఎలా ఉంటది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ లో నుంచి నేను రకరకాల లెసన్స్ నేర్చుకుంటాను అని ధైర్యంగా ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళ జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. సో మనం చూసే వాళ్ళము కొంచెం జ్ఞానం ఉండగానే ఏమనుకుంటాం, అబ్బా వాడు పూర్వజన్మలో ఎంత పాపం చేశాడో ఇన్ని బాధలు వాడి జీవితంలో ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ వాడు పాపమే చేయాల్సిన అవసరం లేదు. వాడికి ఒకవేళ రియల్ గా ఆధ్యాత్మిక సైనికులు అనొచ్చు వాళ్ళని. అందుకే చెప్తారు పత్రిజీ, ఏ పాత్ర కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు. అక్కడ రాజు కావచ్చు, బిచ్చగాడు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, అక్కడ వాళ్ళ అనుభవాన్ని మాత్రమే పొందడానికి ఈ భూమి మీదకి వస్తారు. ఈ శరీరాన్ని వదిలేశాక అందరూ సమానమే. చూడండి, పదార్థం వేరువేరుగా ఉండొచ్చు, పదార్థం ఒక్కటే, యథార్థం వేరువేరుగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది గోల్డే, ఇది గోల్డే, ఇవి గోల్డే, ఇవి గోల్డే, కానీ లోపట ఉన్న పదార్థం ఏంటి, గోల్డే. కానీ బయటికి యథార్థంగా ఎలా కనిపిస్తుంది, ఒక గొలుసు లాగా, ఒక గాజులాగా, ఒక రింగ్ లాగా, అంటే రకరకాల రూపాల్లో ఎలాగైతే కనిపిస్తుందో, మరి మనందరిలో ఉన్న చైతన్యం ఏంటి, జీవము శక్తి చైతన్యాల కలయికే ఆత్మ. మరి మనందరిలో ఉన్న పదార్థం ఏంటి, ఆత్మ. యథార్థంగా ఏంటి, వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు జంతువులు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, ఇలా రకరకాల యథార్థంగా రూపాలు రకరకాలుగా ఉంటాయి. కానీ మనందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే, అదే అద్వైతము. అంటే మనందరిలో ఉన్న దివ్యత్వం ఒక్కటే, దాన్ని తెలుసుకోవడమే ధ్యాన సాధన. సో ఫస్ట్ జీవిత పాఠం ఏంటి అంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది మనం ప్రతి ఒక్క క్షణం. ధ్యానం అంటే ఏంటి, కూర్చొని చేయడం ధ్యానం కాదు ఫ్రెండ్స్. ధ్యానం అంటే జీవితమే ధ్యానం అయిపోవాలి. ధ్యానం జీవితంలో భాగం అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో తెలుసా, జీవితమే ధ్యానం అవుతుంది. ఎలా అవుతుంది అంటే, మీరు ఈ పాఠాలు నేర్చుకొని ప్రతిసారి దాన్ని అప్లై చేసినప్పుడు, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ్ని ప్రతిరోజు భర్త తాగొచ్చి కొడుతూ ఉన్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు, ఈవిడేదో కష్టపడి కూలి పని చేసో లేకపోతే ఏదో ఉద్యోగం చేసో తీసుకొచ్చి పిల్లలను పెంచుతూ ఉంది. సో ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, పాపం ఆవిడ చాలా కష్టపడుతుంది, ఆయన ఇలా బాధ పెడుతున్నాడు, ఇది పద్ధతి కాదు అనిపిస్తుంది. కానీ అక్కడ తనేం నేర్చుకుంటుంది, భర్త ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక తల్లి ఒక పిల్లవాడిని ఎంత చక్కగా పెంచవచ్చు, ఎంత ధైర్యంగా పెంచవచ్చు, ఎంత పద్ధతిగా పెంచవచ్చు, ఎంత క్రమశిక్షణగా పెంచవచ్చు అనే పాఠాన్ని తను ఒంటరిగా నేర్చుకోవడానికి డిసైడ్ అయి వచ్చినప్పుడు, భర్త అనే పాత్ర తనలో కర్మను తీసేయడానికి, అంటే ఏదో లైఫ్ లో వీళ్ళకు ఒక రిలేషన్ ఉండుంటది. ఆ లైఫ్ లో ఆ భర్త ఈవిడ భర్త కావచ్చు, ఆయన భార్య కావచ్చు. సో వాళ్ళు ఒకరినొకరు ఏదైతే ఉందో కర్మ బ్యాలెన్స్ ఉందో అది తీర్చుకోవడానికి అక్కడ మళ్ళీ అతను భర్తగా రావచ్చు, ఈవిడ భార్యగా రావచ్చు. అంటే మనం ఎప్పుడు కూడా ప్రతి క్షణం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము.
పొద్దున లేవగానే ఒకటే డిసైడ్ అవ్వాలి, ఈ రోజు ఏది జరిగినా, ఎలా జరిగినా, నా జీవితంలో ఏమి జరిగినా నేను ఆనందంగా ఉంటాను అని డిసైడ్ అయ్యారనుకోండి, ఏమీ లేదు. మీరు అలా బజార్లో వెళ్తున్నారు, మీకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, జస్ట్ వాడే డాష్ ఇచ్చాడు కానీ వాడే తిట్టాడు, వెంటనే కోపం వచ్చింది అంటే మీరు అక్కడ ధ్యానంలో లేరు అని అర్థం. అక్కడ అవేర్నెస్ తో ఉంటే ఏమొస్తుంది, ఓకే, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని వెంటనే మీకు ఒక అలర్ట్ లాగా రావాలన్నమాట. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఓకే, ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు అనే వర్డ్ వస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఆవిడ బస్సులో వెళ్తుందట, పక్కనే ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నారు. ఈవిడ ఏం చేసిందంటే ఇట్లా రఫ్ గా బ్యాగ్ పైకి తీసింది. తీసేసరికి ఆ బ్యాగ్ యొక్క కొన వెళ్ళి ఆయనకు తగిలింది, కొంచెం దెబ్బ కూడా తాకిందట. కానీ ఆయన కొంచెం అటు జరిగి కూర్చున్నాడు తప్ప ఆవిడని ఏమీ అనలేదు. ఆవిడ చాలా ఆశ్చర్యం వేసిందట, అదేంటి, అదే నేను మీ ప్లేస్ లో ఉంటే చాలా గట్టిగా అరిచేసేదాన్ని, మీరేంటి ఏమీ అనట్లేరు, మీరు సాధువులా సన్యాసులా, మీరు మీరు అసలు ఏంటి, మీరు నన్ను ఏమీ అనట్లేరు, అనకపోతేనే ఆవిడ చాలా ఫీల్ అయిపోతుంది అనమాట. అంటే ఆయన ఒక్కటే అన్నారట, అమ్మా, అసలు జీవితమే ఒక చిన్న ప్రయాణము, దాంట్లో ఇది చాలా షార్ట్ టైము, దాంట్లో నేను కోపంతో గడిపేసిన, ప్రశాంతంగా గడిపినా, సంతోషంగా గడిపినా, నా యొక్క గమ్యస్థానం రాగానే నేను దిగిపోతాను. సో నేను మీ మీద కోపంతో వెళ్తే ఆ కోపముతోటే నేను ఉంటాను, కానీ అదే ప్రశాంతంగా ఉంటే మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఎలా ఉండాలి అనేది నాకు నేను డిసైడ్ అవ్వాలి. ఎందుకు ఇలా ఎలా తెలిసింది అంటే, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. అంటే ఈ రోజు నేను, మీరు అలా బ్యాగ్ తీయాలి అని, నాకు దెబ్బ తగలాలని నేను డిసైడ్ చేసుకున్నాను కాబట్టే నా జీవితంలో ఈ సంఘటన జరిగింది. మరి నేను డిసైడ్ చేసుకున్నప్పుడు నాకెందుకు కోపం వస్తుంది అని చెప్తాడట. సో అప్పుడు తనకు అర్థమవుతుంది, తను రాసి పెట్టుకుంటుందంట, జీవితంలో జీవితం అనేది చిన్న ప్రయాణము. సో ఎవరైనా మిమ్మల్ని అవమానించవచ్చు, పట్టించుకోకండి. బాధ పెట్టవచ్చు, మర్చిపోండి. వాళ్ళు మిమ్మల్ని అనవసరంగా మాటలు అనొచ్చు, వదిలేయండి. సో జీవితం అనేది ఒకే ఒక చిన్న ప్రయాణం ఫ్రెండ్స్. ఈ ప్రయాణంలో మనకి రకరకాల వ్యక్తులు పరిచయం అవుతుంటారు, రకరకాల ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము. కానీ ప్రతిసారి కూడా మనం ఏం చేస్తాము అంటే, మనది లైఫ్ లో ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మార్క్స్ తక్కువగా వస్తే, ఎందుకు నాన్న తక్కువ వచ్చాయి అంటే వెంటనే ఏం చెప్తారు, మా టీచర్ సరిగ్గా చెప్పలేదు, లేదా మా స్కూల్లో సరి అయిన ఎన్విరాన్మెంట్ లేదు, లేదా ఆ రోజు నాకు ఫీవర్ వచ్చింది, లేదా ఇంకా ఏదో ఒక రీజన్ వెతుక్కుంటారు. కానీ అక్కడ వాళ్ళు స్వయంగా వాళ్ళ బాధ్యతను వాళ్ళు స్వీకరించాలి, కరెక్టే. టీచర్ ఒకవేళ బాగా చెప్పలేదనుకోండి, మరి క్లాసులో అందరికీ అలాగే మార్క్స్ రావాలి కదా. కొందరికి ఎలా ఎక్కువ వచ్చాయి, నీకెలా తక్కువ వచ్చాయి అంటే, టీచర్ నీకొక్కడికి స్పెషల్ గా వాళ్ళకి వేరేగా చెప్పలేదు కదా, అందరికీ ఒకే రకంగా చెప్పారు కదా. అంటే అక్కడ మనం ఏం చెప్పాలి, నాకు అర్థం కాలేదు, టీచర్ బానే చెప్పింది కానీ నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు, నేను సాధన చేయలేదు కాబట్టి. ఎందుకు అంటే, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. సో ఎప్పుడు, ప్రతి నిమిషము, ప్రతి రోజు, ప్రతి టైంలో మనం ఈ ఒక్క పాఠాన్ని కనుక నేర్చుకుంటే, గుర్తు పెట్టుకుంటే, రాసి పెట్టుకుంటే, అండర్లైన్ చేసుకుంటే, మన జీవితంలో ఏది జరిగినప్పటికీ ప్రతి క్షణం మనం ఆనందంగానే ఉంటాం ఫ్రెండ్స్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఆనందంగా జీవించాలి అంటే ఏం చెయ్యాలి, మొట్టమొదట ప్రతిరోజు లేవగానే శరీరానికి వ్యాయామం, మనసుకి ధ్యానం. మనసుకి విశ్రాంతి కావాలి, ఆత్మకి ధ్యానం కావాలి. సో నేను శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, ఈ 4 ఉన్నాయి మనకి. ఈ 4గిటి గురించి మనం ఆలోచించాలి. ఓన్లీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని ఒక గంటలు గంటలు వాకింగ్లు చేసి, యోగా చేసి, ఎక్సర్సైజులు చేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకోలేకపోతే అక్కడ ఏ ప్రయోజనము లేదు. అలాగే ఓకే, మనసు ప్రశాంతంగా ఉండాలి అని నేను ప్రతిరోజు సినిమాలు చూస్తాను, షికార్లు తిరుగుతాను, ఊరు తిరుగుతాను, నేనే ఉద్యోగము చేయను, సద్యోగము చేయను, వాకింగ్ చేయను, జాగింగ్ చేయను, ధ్యానం చేయను అంటే మనసు ప్రశాంతంగా ఉంటుందా, ఉండదు అక్కడ. మరి నేను గంటలు గంటలు ధ్యానం మాత్రమే చేస్తాను, నాకు ఏది అవసరం లేదు, శరీరం గురించి నేను పట్టించుకోను అంటే, మరి దేహమే దేవాలయం,
మరి శరీరం ఉంటేనే మనం ఇక్కడ భూమి మీద ఉండగలుగుతాము. మరి ఈ శరీరము భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం మనకి. సో దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత. మరి జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? శరీరానికి వ్యాయామం అవసరము, మనసుకి ప్రశాంతత అవసరం. ప్రశాంతత ఎలా వస్తుంది? ఏదైనా నేర్చుకుంటే, కొత్త విషయాలు తెలుసుకుంటే, లేదా చక్కగా ప్రతి ఒక్కరిని క్షమించగలిగితే మనం ప్రశాంతంగా ఉంటాము. అలాగే ఇంకా ఏం చేయాలి? ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి, ధ్యాన ప్రచారము చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది? మనము ఆత్మపరంగా కూడా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటాము. అలాగే ఈ రోజు మనం ఏం తెలుసుకున్నాము? ఒక అద్భుతమైన సత్యం ఏంటి? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. సో దీన్ని మనము ప్రతి క్షణము అప్లై చేస్తూ పోయినప్పుడు మన జీవితంలో మనము ఆనందంగా ఉంటాం ఫ్రెండ్స్. సో సెకండ్ ఏంటి? క్షమించు, మర్చిపో. ఇది రెండవ పాఠం. బద్రి గారు కొన్ని లక్షల పుస్తకాలు చదివి కొన్ని మనకి చిన్న సిలబస్ లా ఇచ్చారనమాట. సో దాన్ని గనక మనము ప్రతి క్షణం గుర్తు పెట్టుకోగలిగితే మనం చాలా 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 ఆనందంగా ఉంటాం ఫ్రెండ్స్. క్షమించు, మర్చిపో ఎందుకు చెప్తామో తెలుసా? ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారట. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఫస్ట్ లో చాలా బాగా ఉండేవాళ్ళు. ఒక 6 నెలలు, సంవత్సరం అన్యోన్యమైన దంపతులు అంటే వీళ్ళే అన్నట్టుగా ఉన్నారు. దాని తర్వాత ఏమైంది? మెల్లగా గొడవలు, కొట్లాటలు ప్రారంభమయ్యాయి. ఎంత చిరాగ్గా ఉండేదంటే ఇంకా అసలుకి జీవితంలో అబ్బా ఇలాంటి భర్త అవసరమా, ఇలాంటి భార్య అవసరమా, పొద్దున్న లేస్తే ఈ గొడవలు, చిరాకులు, జీవితం అనేది చాలా చిరాగ్గా ఉంది అని అనుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో ఏం జరిగింది? ఒకరోజు సాయంత్రం 4-5 గంటలు అవుతుంది. ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజట. భార్యకు సడన్ గా గుర్తొచ్చిందనమాట. అరే ఈ రోజు మన పెళ్లి రోజు, కానీ అసలు నా భర్తకి గుర్తుందో లేదో కూడా తెలియదు. పొద్దున్నే కూడా ఇద్దరము గొడవ పడ్డాము. ఇప్పుడు ఒకవేళ ఆయన వస్తే కాస్త మంచిగా అయినా మాట్లాడాలి ఈ రోజు మాత్రము అని అనుకుంటట. ఇంతలో బెల్ చప్పుడైంది. భర్త లోపలికి వచ్చాడు. సరే మార్నింగ్ గొడవను మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఆయనతో మాట్లాడింది. ఒక 5 నిమిషాల్లో ఆయన కూడా చాలా రిలాక్స్ అయిపోయాడట. సరే భార్య రాగానే చాలా చక్కగా మార్నింగ్ గురించి ఏమీ మాట్లాడకుండా చక్కగా రిలాక్స్ గా నాతో మాట్లాడింది అని చాలా హ్యాపీగా ఆయన బాత్రూమ్ లోకి వెళ్ళాడట. ఈ లోపు ఫోన్ మోగింది అనమాట. ఫోన్ మోగితే తీస్తే ఏంటి? మేడం, మీ వారి ఫోటో ఇదేనా అని ఒక ఫోటో పంపించారట. అవును. మీ వారి పరిస్థితి ఇదేనా అని ఇంకో ఫోటో పంపించారు. అవును. సో మీ వారు చనిపోయారండి, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఆ జేబులో ఇదే ఉంది. సో ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఎలా గుర్తుపట్టాలి అంటే ఈ ఫోటో ఉంది, కాబట్టి మీ వారు చనిపోయారు మేడం అని చెప్పారట. చెప్పగానే ఆవిడ ఒక్కసారిగా కుప్పగూలిపోయిందట. అదేంటి అంటే ఆయన చిట్ట చివరగా ఆత్మలాగా నా దగ్గరికి వచ్చాడా ఏంటి? అయ్యో అసలుకి నాకు జీవితంలో మళ్ళీ భగవంతుడు ఒక్క అవకాశం ఇస్తే బాగుండు, నేను ఆయనని క్షమాపణ కోరేదాన్ని. నేను ఎన్నో తప్పులు చేశాను, కానీ ఇప్పుడు నేను ఆ తప్పులు దిద్దుకునే అవకాశం నాకు లేదు. జీవితంలో నాకు ఒక్క అవకాశం భగవంతుడు ఇస్తే బాగుండు, నేను ఆయనను క్షమించమని వేడుకునేదాన్ని, నేను క్షమించేసేదాన్ని అని పదే పదే అనుకుంటూ అలా బాధపడుతూ ఉండిపోయిందట. అంటే ఆవిడ ఏమనుకుంటుంది? ఇదంతా నా భ్రమ, భర్త వచ్చాడు ఇక్కడ. ఎందుకంటే అక్కడ రుజువులు కనిపిస్తున్నాయి, వాళ్ళు ఫోటోలు పంపించారు. ఆ ఫోటోలో ఆయన ఫోటో ఉంది, పర్స్ ఆయనదే. సో దాంట్లో ఐడి కార్డు పంపించారు. ఇవన్నీ చూస్తే ఏమవుతుంది అంటే వచ్చింది వ్యక్తిని నేను భ్రమ పడుతున్నాను అని అనుకుంటున్నాను అనమాట. సరే 5 నిమిషాలు ఆయన బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి చెప్పాడట, మర్చిపోయాను, ఈ రోజు నేను ట్రైన్ లో వస్తుంటే ఎవడో నా పర్స్ కొట్టేశాడు అని చెప్తున్నాడట. అప్పుడు ఆవిడ చాలా రిలీఫ్ గా ఫీల్ అయింది. వెంటనే ఆయనని క్షమాపణ కోరిందట. సో ఫ్రెండ్స్, మరి మనకి భగవంతుడు ప్రతిసారి అవకాశం ఇవ్వడు. జీవితం అనేది ఒకే ఒక్క అవకాశం. ఎప్పుడు మొదలవ్వడం మన చేతిలో ఉంటుంది, ఎప్పుడు అంతమవుతుందో మన చేతిలోనే ఉంటుంది, కానీ మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ క్షమించగలిగే వాళ్ళని క్షమిస్తూ, ప్రతి ఒక్కరిని క్షమిస్తూ, అందరినీ క్షమాపణ కోరుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏ నిమిషంలో మనం ఈ భూమిని వెకెట్ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రశాంతంగా వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. మరి ప్రశాంతంగా వెళ్ళాలి అంటే ఈ రెండు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి.
ఒకటేంటి అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని తెలుసుకోవడం. రెండవది ఏంటిది? క్షమించడం మర్చిపోవడం. సో ప్రతి ఒక్కరిని క్షమిద్దాము, అన్నిటినీ మర్చిపోదాము, ఆనందంగా జీవిద్దాము. మరి అలా జీవించాలి అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. మరి ఈరోజు చక్కగా ధ్యానం చేద్దాము, హాయిగా కూర్చుందాం, ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.